వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మీరు థంబ్నెయిల్ లో చూసారు కదా, నేనైతే కాశీలో ఏం షాపింగ్ చేశాను, ఎవరెవరికి ఏం తీసుకున్నాను, అవి ఎంతెంత ప్రైజెస్ పడ్డాయి ఏంటి అన్నది ఫుల్ డీటెయిల్ గా ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్ గా కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ ఖచ్చితంగా రిప్లై అన్నది ఇస్తాను. ఇంకా కాశీ కోసం ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. కాశీ కోసం చాలా వీడియోస్ చేశాను. మీకు ఈజీగా వీడియోస్ చూడటం వల్ల ఎక్కడెక్కడ తిరగాలి, ఏమేమి ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది ఈజీగా తెలుస్తుంది. ఈ వీడియోసే కాదు, మీకు చాలా వీడియోస్ ముందున్నాయి, అవి చూడండి. నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అని ఆ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. అసలు యాక్చువల్గా ఇంకా అంటే నిన్న మేము ట్రైన్ దిగాము, కాకపోతే ఈ రోజు ఏమేమి తీసుకున్నాను అన్నది షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ నేను డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను అనమాట, ఇంకా మీకు తెలియదు కదా అని చెప్పేసి ఇప్పుడు నేను వెంటనే నేను ఏం తీసుకున్నాను అన్నది చూపించేద్దామని ఎంత టైర్డ్ అయిపోయి ఉన్నా కూడా వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందు షాపింగ్ చేయడానికి ముందు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఏం తీసుకోవాలా అన్నది ముందే ఆలోచించుకొని పెట్టుకోండి, లేకపోతే ఒక లిస్ట్ అయితే రాసి పెట్టుకోండి. నేను ఆ లిస్ట్ కరెక్ట్ గా అంటే నేను లిస్ట్ రాసుకోకపోవడం వల్ల చిన్నగా కొన్ని ఎవరెవరు తేవాలనేది మిస్ చేసుకున్నాను అనమాట. మీరు అలా చేయకుండా ఉండాలంటే లిస్ట్ అయితే కంపల్సరీ రాసి పెట్టుకోండి. కాశీలో ఏంటంటే చాలా మంచి అంటే క్లాత్స్ కానీ ఏమన్నా చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్ మాట. నేను యాక్చువల్గాను చాలా తీసుకోవాలి, కాకపోతే ఫెస్టివల్కి అన్ని తీసుకున్నాను కదండి. మనము చుడీదార్ సెట్స్ ఉంటాయి కదా, అంటే దుప్పట లైక్ అంటే మామూలు ప్యాంట్ కానీ లేకపోతే ప్లాజా ప్యాంట్ విత్ కుర్తీ మాట. ఆ సెట్ 600 రూపీస్ చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ ఏంటంటే చున్నీ రాకుండా ఓన్లీ ప్లాజా టాప్ కలిపి 600కి వస్తున్నాయి కదా. అక్కడ కొంచెం పార్టీ వేర్ దుప్పటాస్ ఉంటాయి కదా, అది చాలా బాగున్నాయి. అంటే మనము నార్త్ అంటే వేరే వాళ్ళు ఒక్కొక్క డ్రెస్సింగ్ స్టైల్ వేరే విధంగా ఉంటుంది కదా. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఎలా ఉందంటే వేరే నార్త్ ఇండియన్ స్టైల్స్ మంచిగా ఉన్నాయి మాట. వేరే డిఫరెంట్ క్లాత్స్ కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ కలర్స్ చాలా బాగున్నాయి. అక్కడ నాకు తీసుకోవాలనిపించింది, కాకపోతే 600 ఒకదానికి పెట్టడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ నేను ఫెస్టివల్ సీజన్స్ లో షాపింగ్ చేశాను కదా అని మీరు మాత్రం కొంచెం ఎక్కువ అమౌంట్ పట్టుకొని వెళ్ళండి. కాశీ వెళ్తే అక్కడ డ్రెస్సెస్ అయితే నిజంగా మీరు డ్రెస్సెస్ కి కొంచెం బాగా ఇష్టపడిన వాళ్ళు అయితే కంపల్సరీ చూడండి. కాకపోతే క్లాత్ మాత్రం ఒకసారి మీరు చెక్ చేసుకొని తీసుకోండి. నేను దానికి మాత్రం గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే క్లాత్ ఎలా ఉంటుంది అని అన్నది నాకు తెలియదు క్లారిటీగా. మనకు తెలిసిపోద్ది కదా, ఇన్ని షాపింగ్ చేసి ఉంటాము, ఇన్ని డ్రెస్సెస్ వాడుంటాము, మెటీరియల్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది మీకు తెలుస్తుంది. ఇక్కడైతే నాకు కొంచెం కంఫర్ట్ గా లేదు. నేను సరిగ్గా కూర్చొని అప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అన్నది చెప్తాను. ముందైతే స్టార్టింగ్ ఇవి చూడండి, నేను ఇవి అందరికీ పంచడానికి నేను తీసుకున్నాను అనమాట. ఇవి ఇలాంటివిను నెక్స్ట్ వేరేవి కూడా చూపిస్తాను. ఇవి ఇక్కడ ఉన్న మా రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి, అలాగంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో కొలీగ్స్ కి వాళ్ళకి పంచడానికి అని చెప్పేసి ఒక 15-20 తీసుకున్నాం అన్నమాట. దీని ప్రైస్ ఒక్కొక్కటి 20 రూపీస్ అలాగా, ఇంకొంచెం తగ్గింది మాకైతే. అంటే మనం బార్గెనింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఇవి కాశీ విశ్వేశ్వరుడిది మనకి గర్భగుడిలో ఉన్న విగ్రహం అంటే శివలింగం మాట. దానికి ఇలా ఫ్రేమ్ కట్టి ఇచ్చారు, మనం జస్ట్ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలాగా ఉంటుంది, హ్యాంగ్ చేసుకోవడానికి అవ్వదు, ఏదైనా కింద వాటి మీద ఇలా పెట్టుకోవడానికి అయితే అవుతుంది అన్నమాట. ఇవైతే నేను 20 పీసెస్ అలా తీసుకున్నాం అన్నమాట. ఒకటి దేవుడి దగ్గర పెట్టాను, నేను కూడా ఒకటి ఉంచుకోవాలి కదా అని చెప్పేసి. ఇవి వీటిలో ఏంటంటే కాశీలోనే కాదు, మనము అయోధ్య కూడా వెళ్ళాం కాబట్టి అయోధ్యలో కూడా ఒక్కసారి తీసేసుకుంటున్నాను. అది ఒకేసారి ఒకే వీడియోలో చూపించేస్తాను, ఎందుకంటే కాశీలో వేరు అయోధ్య వేరు చూపించాను అనుకోండి చాలా టైం వేస్ట్ అవుతుంది, వీడియోస్ కూడా ఎక్కువ అవుతాయి అని చెప్పేసి. ఒకవేళ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేస్తే అయోధ్యలో ఏం తీసుకున్నాను అన్నది సపరేట్ వీడియో చేస్తాను. ఇంకా నేను చెప్పాను కదా, మనకి కాశీలో ఏంటంటే క్లాత్ ఐటమ్ చాలా మంచి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఇవి ప్లాజోస్. మా సిస్టర్ ఏంటంటే తనకి ప్లాజోస్ తీసుకొని రమ్మన్నది, దానికోసం అని చెప్పేసి ప్లాజోస్ తీసుకున్నాను. ఇవి తనకి 2, నాకు ఒకటి తీసుకున్నా అన్నమాట. ఇదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ వాళ్ళు 300 అలా చెప్తారు, కానీ మనం బార్గెనింగ్ చేయాలి. ఇదొకటి తీసుకున్నాను ప్లాజో. ఈ ప్లాజా నెక్స్ట్ ఇవి 3 తీసుకున్నాను అనమాట.
ఇందులోని నేను ఇప్పుడు తీసుకున్న ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ ఏంటంటే వాళ్ళు అమౌంట్ నాకు ఫోన్పే చేసి తీసుకొని రమ్మన్నమో లేకపోతే అమౌంట్ ఇచ్చి కొన్ని తీసుకురమ్మన్నమో ఉన్నాయి. వాటికి నేను మా సిస్టర్ ఏం చెప్పిందంటే తను తీసుకొని రమ్మన్నవి నేను వాళ్ళ అమౌంట్ ఇచ్చినవే, నేను వాళ్ళ కోసం తీసుకున్నవి నేను తీసుకున్నాను అని చెప్తున్నాను. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇవి తను తీసుకొని రమ్మంది, మనీ అన్నది నాకు ఫోన్పే చేసేసారన్నమాట. నెక్స్ట్ తన కోసం అని చెప్పేసి ఇవి నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇది నా కోసమని చెప్పి తీసుకున్నాను. వీటి ప్రైజెస్ ఏంటంటే మనకి 300 అలా చెప్తారు, మనం బార్గెనింగ్ చేసుకోవాలి. 200కి 100 నుంచి స్టార్ట్ చేస్తే అలా మనం బార్గెనింగ్ చేస్తే మంచి ప్రైస్కి అయితే మనకి ఇస్తారు. అది వాళ్ళ మెటీరియల్ అవైలబిలిటీ బట్టి వాళ్ళు ఇస్తారన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇయర్ రింగ్స్ ఫ్యాన్స్ అయితే మటుకు కంపల్సరీ ఇయర్ రింగ్స్ చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ బ్యాంగిల్స్ అంటే బ్యాంగిల్స్ కాదు, కడాయి టైప్ లో ఉంటాయి కదా, అవి మనకి ఏంటంటే బ్రాస్లెట్ టైప్ లోని ఒకటే సింగిల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అందులోని మెటల్వి చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి తీసుకోలేదు. ఇవి 50 రూపీస్ ఇయర్ రింగ్స్. ఇవి తీసుకున్నాను జస్ట్ రీల్స్ కోసం అని చెప్పి, ఎందుకంటే ఇలా పూసలుగా ఉంటే మా హస్బెండ్కి అంత నచ్చవు. అందుకోసం అని చెప్పి జస్ట్ ఏమన్నా ఫోటోషూట్స్ కానీ, అంటే ఫోటోషూట్స్ అంటే ఏదో షూట్స్ కాదు, జస్ట్ ఏమైనా ఇన్స్టాగ్రామ్ లోని పోస్ట్ చేసినప్పుడు వాటికి మ్యాచింగ్ కోసం అని చెప్పేసి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ 50. మనకి ఇవి 50 రూపీస్కి వస్తున్నాయి అంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ అన్ని ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఈ మోడల్ ఇయర్ రింగ్స్ అంటే ఈ టైప్ వచ్చిన ఇయర్ రింగ్స్ నా దగ్గర లేవని చెప్పేసి ఇవి 100 రూపీస్ మాట. ఇంకా చాలా పెద్దవి అవి కూడా 100 రూపీసే. మనము చేతికి వేసుకున్నవి కూడా 100 రూపీస్, చాలా బాగున్నాయి. నెక్స్ట్ నేను ఇవి బార్గెనింగ్ చేయలేదన్నమాట. 100 అన్నారు, ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు. ఇంకా 100 అంటే 100 తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి మనము ఈ మెటల్ వేరు, ఇది వైట్ మెటల్, ఈ మెటల్ వేరు. ఈ టైప్ లో ఇయర్ రింగ్స్ కూడా కొంచెం ట్రెండీగా అంటే కొంచెం కొత్తగా అనిపించే మాట. అందుకోసం అని చెప్పి ఇవి కొంచెం బుట్టలు ఇలా వచ్చాయి, గోపురాల్లా, ఈ టైప్ లో తీసుకున్నాను. ఇవి కూడా 100 రూపీస్. నెక్స్ట్ ఇవి మా తాతయ్యకి అంటే మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య కోసం అని చెప్పి జపమాల లేకపోతే ఏదైనా టెంపుల్కి వేసుకోవడానికి వెళ్ళేటప్పుడు వేసుకోవటానికి అని చెప్పి ఇంకొకటి మా హస్బెండ్ కోసం అని చెప్పి తీసుకున్నమాట. ఇవి 3 తీసుకున్నాము. వీటి ప్రైజెస్ 10 రూపీస్ 20 రూపీస్ ఆ ప్రైస్ లోనే తీసుకున్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్, మనం ఏదైనా బార్గెనింగ్ చేసిన దాన్ని బట్టి ఉంటాయి. నెక్స్ట్ శృతి వాళ్ళ ఫ్రెండ్స్ కోసము ఈ బ్రాస్లెట్స్ తీసుకున్నాము వాళ్ళకి ఇవ్వటానికి. ఇవి నెక్స్ట్ ఇవి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము అంటే కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటుంది మనకి కాశీలోని. కంపల్సరీ కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళిన తర్వాత మనం విశ్వేశ్వరుడు అంటే శివాలయంకి అన్నది వెళ్ళాలి. అందుకోసం అని చెప్పి అక్కడ మనకి ఏంటంటే కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర వీటిలోని చాలా పెద్ద సైజ్ కూడా ఉన్నాయి. ఇంటికి ఎందుకు అంత పెద్దవి అని చెప్పేసి సింపుల్ గా ఉంటాయని ఇవి నేను తీసుకున్నాను. అంటే నాకు ఎవరు అమౌంట్ ఇవ్వలేదు. ఇవి నేను శివుడి ఫొటోస్ ఉన్నాయి కదా అవి. నెక్స్ట్ ఇవి కూడా అందరికి పంచి పెట్టడానికి, అంటే మా అత్తయ్యకి, మా వదినకి, మా అక్క వాళ్ళకి, మా పెద్దమ్మ వాళ్ళకి, మా వదినలకి వాళ్ళకి పంచడానికి ఇవైతే ఈ పీసెస్ తీసుకున్నాను. ఇవి ఈచ్ వన్ 20 రూపీస్ ఆ ప్రైస్ పడింది. ఇందులో పెద్ద సైజ్ కూడా ఉన్నాయి. ఇవి తీసుకున్నా. ఇవన్నీ తీసుకోవడం కాదు, మళ్ళీ ప్యాకింగ్ చేసినప్పుడు కొంచెం కష్టపడాలి. ఇది హ్యాండ్ బ్రాస్లెట్ మాట, కడియం ఉంటుంది కదా అది. ఇందులోనే మా హస్బెండ్ వేరే సింపుల్ గా ప్లెయిన్ గా ఉన్నది తీసుకున్నారు, ఆల్రెడీ వేసుకుని వెళ్ళిపోయారు, కొన్ని వెంటనే వేసుకున్నారు. ఇదేంటంటే ఓం నమః శివాయ అని చెప్పి అటు ఇటు రుద్రాక్ష వచ్చి చిన్న కడియము. దీనికి ప్రైస్ 50 రూపీస్ పడింది. వేసుకున్న తర్వాత కలర్ ఎలా ఉంటుందో తెలీదు. ఇది విధుల కోసం అని చెప్పి తీసుకున్నమాట. ఇది నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలకి బబుల్స్ ఉంటాయి కదా, ఇవి ఇక్కడ మనకి 40 ఎంతో ఉన్నాయి, 50 అక్కడ ఇవి 20 రూపీస్ మాట. ఇదొక 20. నెక్స్ట్ బైనోక్లాక్స్ నార్మల్ గా ఉన్నాయి, ఇవేం పెద్ద కనిపించట్లేదు అంత దగ్గరగా, ఏమీను నార్మల్ గా ఉన్నాయి. ఇది 20 రూపీస్. దీనికి థ్రెడ్ ఏదో వచ్చినట్టుంది, ఇది కట్టలేదు. ఇదొకటి. నెక్స్ట్ అయోధ్యలోనైతే ఇదొకటి తీసుకున్నాం పిల్లల కోసం అని చెప్పేసి, విదురు కోసమే. ఇది ఒక 20 రూపీస్ ఎంతో అనుకుంటా. నెక్స్ట్ ఇది మనము ఎక్కడికైనా సమ్మర్ వస్తుంది కదా, నెయిల్ పాలిష్ ఆడటానికో లేకపోతే దేనికో అని చెప్పేసి మంచిగా గాలేస్తుంది. ఇది ఒక 50 రూపీస్. ఇది ఒకటి తీసుకున్నాము.
నెక్స్ట్ ఇక్కడ టాయ్స్ అన్ని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ డ్రమ్స్ మాట, ఇవి మా సిస్టర్ వాళ్ళ పిల్లలకి ఇద్దరికి అది తీసుకున్నమాట. డ్రమ్స్ ఇవి 75 రూపీస్ 70 రూపీస్. ఇవి కాశీలోనే తీసుకున్నాము. చూడండి ప్రైజెస్ అని మీరు మెన్షన్ చేసుకొని అంటే రాసుకొని పెట్టుకోండి మీరు ఎంతెంత అడగాలో. మనకైతే ఇది 200 చెప్పారన్నమాట. మేము 50 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తానికి 2 కలిపి 150కో ఎంతకో వచ్చారు. 150. ఇవి ఒక ఇదేమొచ్చి ఎంత 200 ఎంత చెప్పారు. ఇది 70 ఇచ్చారన్నమాట. ఇది 100 రూపీస్ తక్కువ లేదంట. మేము అలా బార్గెనింగ్ చేస్తే మాకు 70 రూపీస్ ఇచ్చారు. దానికి 2 స్టిక్స్ వచ్చాయి, దీనికి 2 స్టిక్స్ వచ్చాయి. మగపిల్లలు ఎక్కువ డ్రమ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇవి ఈ డ్రమ్స్ మాట. నెక్స్ట్ అంతే. ఈ డ్రమ్స్ అయితే ఒకటి కాశీలో తీసుకున్నాము, ఒకటి అయితే అయోధ్యలో తీసుకున్నాము. ఇంకా మీకు బ్రాస్లెట్స్ చూపించాను కదా. ఇవి ఏంటంటే మనం ఫ్రిడ్జ్ కానీ లేకపోతే బీరువా కానీ ఐరన్కి పెట్టుకోవడానికి ఇలా మ్యాగ్నెట్స్ మాట, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటాం కదా. వారణాసి అని చెప్పేసి మా ఇనిషియల్ వారణాసి, ఇక్కడ వారణాసి ఉన్నది కాబట్టి వారణాసిలోని చాలా టైప్స్ తీసుకున్నాం. ఇది మా అత్తయ్యకి, ఇంకొకటి మాకే అనుకుంటా, తెలీదు, అది ఎవరికి ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయోధ్య ఇదొకటి తీసుకున్నాము, ఇది మ్యాగ్నెటే. నెక్స్ట్ ఇదొకటి వారణాసి అని చెప్పేసి ఇదొక మ్యాగ్నెట్ తీసుకున్నాం. మొత్తం ఇది ఒక్కొక్కటి ఈచ్ 30 రూపీస్ ఎంతో పడింది ఈ మ్యాగ్నెట్. నెక్స్ట్ ఏంటంటే కాశీ వెళ్ళిన తర్వాత కంపల్సరీ అంటారు అందరు కాశీ తాళ్ళు అని చెప్పి, దానికోసం అని చెప్పి ఈ కాశీ థ్రెడ్ ఒకటి తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ శృతి అయితే ఈ పెన్ పెన్సిల్స్ తీసుకుంది. ఇవేవో మోడల్స్ 20 రూపీస్ ఎంతో ఈచ్ వన్. ఇవి ఒక 2. నెక్స్ట్ ఈ బ్యాగ్ మా అత్తయ్య కోసం నేను తీసుకున్నాను. ఇదొకటి, వేరేది నాతో పాటు ఉంది కదా లావణ్య, తనొకటి నేనొకటి తీసుకున్నాము. ఇవి మళ్ళీ అసలు ఎందుకు తీసుకోలేదా అని ఫీల్ అయ్యమాట. చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్ వెళ్తే వాళ్ళతో తెప్పించుకోవాలి. ఇది ఒక పిక్ తీసి పక్కన పెట్టేసుకొని ఇలాంటి మోడల్స్ తెప్పించుకోవాలి. ఇది 165 రూపీస్ ఆ ప్రైస్ పడింది. చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్ అనిపించింది అనమాట. నార్మల్ గానే ఉంది. ఒక జిప్ వచ్చింది ఇక్కడ, ఏదైనా ఆధార్ కార్డ్స్ వాటికి పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ ఒక మనీ పెట్టుకోవడానికి చిన్న పాకెట్ అయితే వచ్చింది. ఇది చాలా ఈజీగా ఉంది, ఇలా వేసుకోవడానికి కూడా అవుతుంది. నెక్స్ట్ ఇలా హ్యాండ్ తో కూడా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది. ఇందులోనే బిగ్ సైజ్ కూడా ఉంది. అది మా పెద్దమ్మ వాళ్ళకి వాళ్ళు చెప్పారు మాట తీసుకురమ్మని, వాళ్ళ కోసం తీసుకున్నవి. ఇది మేము మా అత్తయ్య కోసం అని చెప్పి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ మా మామయ్య కోసం అని చెప్పి ఇది రుద్రాక్ష మాల, ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు అది వేసుకోవడానికి అని చెప్పి ఇది తీసుకున్నాము.